హలో, నేను సిఎస్ రావు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ. అంతవరకే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ అసలు రికార్డులనే ట్యాంపరింగ్ చేశారు, రికార్డులనే మార్చేశారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి న్యూస్. దాన్ని ఎవరు బయట పెట్టారంటే పివి రమేష్ గారు, రిటైర్డ్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్లో వీలున్నంత వరకు నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ జాబితాలో పివి రమేష్ గారు ఉంటారు. ఆయన చెప్పిన దాని ప్రకారం రికార్డులను తారుమారు చేసి ఉంటారు, దాన్ని మీరు ఎంక్వైరీ చేయండి అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఇచ్చినటువంటి ఒక సంకేతం. ఎవరు రికార్డులు తారుమారు చేశారని అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి ఎలాగైనా సరే అనేది ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు మదిలో ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన బయటపెట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికార యంత్రాంగంతో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, మీరు అరెస్ట్ చేస్తారా లేదా, అరెస్ట్ చేయండి ఎలాగలా, ఇదే ఆ మాట్లాడేవాళ్ళు అని చెప్పి పివి రమేష్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడిని అప్పట్లో తట్టుకోలేక కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఫైళ్ళనే తారుమారు చేసేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఎలా జరిగింది అని అంటే వాస్తవంగా 3 డిపార్ట్మెంట్లు కలిస్తేనే అది సాధ్యం అనేది పివి గారు చెప్పినటువంటి మాట. ఏ డిపార్ట్మెంట్లు కలిసినాయి అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి, 2 జిఏడి. ఈ జిఏడి అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు సిఎంఓ ఆఫీస్, ఇవన్నీ కలిసి ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే ఐటీ డిపార్ట్మెంట్, ఈ మొత్తం కలిసి చేసినటువంటి ఒక కుట్ర అనేది ఆయన అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయన చాలా క్లియర్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీరు ఎంక్వైరీ చేయండి, ఏ డిపార్ట్మెంట్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఫైల్స్ ఏమైనాయి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఏమైనాయి, అలాగే జిఏడిలో ఆ ఫైల్స్ ఉండాలి, మరి ఆ ఫైల్స్లు ఏమైనాయి, అలాగే ఐటీ శాఖలో ఉండేటువంటి ఫైల్స్ ఏమైనాయి దీనికి సంబంధించి. ఈ 3 శాఖల్లో ఒకేసారి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫైల్స్ ఏ విధంగా మిస్ అవుతాయి అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ చేశారు. ఈ పాయింట్ మీద మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఒక సూచన చేశారు ఆయన. సో ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఫైల్స్ గల్లంతు అవ్వటం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఒకేసారి 3 డిపార్ట్మెంట్లలో ఫైల్స్ గల్లంతు కావడం అనేది ఒక వింత. వాటిని గల్లంతు చేశారు. గల్లంతు చేసి ఫైల్స్ని ట్యాంపరింగ్ చేశారు అనేది ఇంకొక ఆరోపణ పివి గారు చేస్తున్నారు. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి 161 దాని ప్రకారం వాంగ్మూలం తీసుకున్నారు. 161 ప్రకారం ఎవరి దగ్గర, పివి గారి దగ్గర. ఆయన అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన మీద ఉన్నటువంటి అభియోగం ఏంది, ఆయన అప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేశారని. ఆయన ఏం చెప్తున్నారు, ఆ టైంలో తాను విధుల్లో లేను అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరు రిలీజ్ చేసి ఉండాలి? ప్లస్ ఎంక్వైరీ సందర్భంగా ఈ ఐపీఎస్లు అంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి డీజీ కానీ లేదా అడిషనల్ ఎస్పీ కానీ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి ఆన్ రికార్డు వాట్సాప్లో ఆన్ రికార్డు రిప్లై ఇచ్చానని చెప్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి రిప్లై ఇప్పుడు ఆన్ రికార్డు ఉంటుంది కదా. కానీ వాళ్ళు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి మేరకే ఈ ఫండ్స్ రిలీజ్ చేశానని చెప్పి పివి రమేష్ గారు చెప్పారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే కేసు బిల్డప్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు. పివి గారు ఏం చెప్తున్నారు, తాను ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి మేరకే ఈ నిధులు విడుదల చేశాము, ఇవ్వమని చెప్పి ఆయన ప్రెజర్ చేశారు, అందుకే ఇచ్చామని చెప్పి చెప్పలేదు. తాను చెప్పనటువంటి మాటని చెప్పినట్టుగా క్రియేట్ చేసి 161 వాంగ్మూలాన్ని తయారు చేశారు అప్పుడున్నటువంటి వాళ్ళు. ఇది ట్యాంపరింగు, వాళ్ళకి కావాల్సిన విధంగా సంతకాలు వాళ్ళు ఆ ఫైల్ తయారు చేసి మూవ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అని చెప్పి పివి గారు చెప్తూ ఉన్నారు. అంటే ఆయన ఏం చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకి క్యాబినెట్ అనుమతి ఉంటుంది,
చట్ట ప్రకారం ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఒప్పందం కూర్చుకున్నటువంటి సీమెన్కి కానీ, ఆ తర్వాత సీమెన్ ఆధ్వర్యంలో నడిచినటువంటి టెక్ డిజైన్ కానీ, ఇవన్నీ కూడా చట్ట ప్రకారమే జరిగినవి. కానీ ఇక్కడ చట్ట ప్రకారం లేవు అని చెప్పి అసలు దానికి అసలు అప్రూవలే లేదు, క్యాబినెట్ అప్రూవల్ అనేది ఆ రోజు ఉన్నటువంటి సిఐడి వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రెస్ మీట్లు పెట్టి. ప్లస్ ఆ ప్రాజెక్ట్ ఏంది, సుమారుగా 3,500 కోట్లు ఏమో ప్రాజెక్టు. దాంట్లో 3,000 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళు పెడితే సిమెన్స్ కంపెనీ కేవలం 300 కోట్లు 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. ఆ పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ని ఆ 300 కోట్ల రూపాయలు 270 కోట్లు 300 కోట్లు టెక్ డిజైన్ ద్వారా సూట్ కేస్ కంపెనీలకి డైవర్ట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి సొంత జేబులోకి వెళ్ళిపోయినాయి అనేది అప్పట్లో ఉన్నటువంటి సిఐడి చీఫ్ సంజయ్ కానీ, లేదంటే అక్కడ ఏఐజీ సుధాకర్ రెడ్డి కానీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినటువంటి మాట. అసలు ఆడిట్ శరత్ అండ్ అసోసియేట్స్ ఆడిట్ మీద కూడా పెత్తనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని కండిషన్స్ పెట్టి ఆడిటింగ్ చేయించారు అని చెప్పి పివి గారు చెబుతున్నారు. సో ఇప్పుడు ఆడిటింగ్ కమిటీ ఆ శరత్ అండ్ అసోసియేట్స్ మీద కూడా కంప్లైంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సిఐఏకి. చేస్తే వాళ్ళు అసలు ఆడిటర్గా చెల్లదు, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు శరత్ అండ్ అసోసియేట్స్ ఆడిట్ చేసింది, స్కిల్ సెంటర్లకు వెళ్ళలేదు, అసలు స్కిల్ సెంటర్లే పెట్టలేదని చెప్పేసి ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కంప్యూటర్లో ఉండే సాఫ్ట్వేర్ ఉంది అన్నీ ఇచ్చారు. ఇక టెక్ డిజైన్ ఏర్పాటు చేసినటువంటి మొత్తం సాఫ్ట్వేర్ కానీ లేదా సంబంధించినటువంటి మొత్తం కూడా అఫీషియల్గానే చేసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ మొత్తం అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లే లేవని చెప్పినటువంటి శరత్ అసోసియేషన్ ఏమనాలి? అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చట్టం చేయలేదు, అసలు క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పి చెప్పినటువంటి సిఐడి చీఫ్ సంజయ్ని ఏమనాలి? పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఏమనాలి? తర్వాత వాంగ్మూలం, తన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధేస్తుందని చెప్పి పివి గారు చెప్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చెయ్యరు, చాలామంది సీఎంలను చూశాను, చంద్రబాబు నాయుడు గారు లాంటి బాధ్యతతో ఉన్నటువంటి సీఎంను మరొకరు లేరని చెప్పి పివి రమేష్ గారు చెప్తున్నారు. ఇక అజయ్ రెడ్డి కల్లాం ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన కూడా చెప్తున్నారు, నేను చెప్పిందని వేరే విధంగా సిబిఐ ఆ రోజున ఉన్నట్టు సిఐడి వాళ్ళు రాసుకున్నారు అనేది. సో అసలు ఎక్కడ ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మొత్తం కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు. ఆయన ఆదేశాలని పాటించి కొంతమంది ఐపీఎస్లు చేసినటువంటి నిర్వాహకం. జత్వానీ కేసులో ఏ విధంగా జరిగిందో ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా అదే జరిగింది. అంటే ఇప్పుడు దీనికి బాధ్యతలు ఎవరు చేయాలి? ఆన్ రికార్డ్ అయితే ఐపీఎస్లు దొరుకుతారు. దీని వెనక బిగ్ బాస్ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని పివి రమేష్ గారు చెప్తున్నారు. అంటే అసలు ఫైళ్ళు ఎక్కడ మాయమైపోయాయి అనే దాని మీద ఎంక్వైరీ చేయాలి. పెద్ద ట్విస్ట్ ఏంటంటే పివి గారు చెప్పిన దాంట్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కోఆపరేట్ చేశారో అధికారులు, ఆ అధికారులే ఇప్పటికి కూడా స్కిల్ డెవలప్మెంట్లో ఐటీ శాఖలో తర్వాత జిఐడిలో ఉన్నారు అనేది ఆయన చెప్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఎంక్వైరీ ఎంత సక్రమంగా ఎలా నడుస్తుందని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం గూడుపుటాని బయట రావాలంటే పివి గారు చెప్పినట్టు ఈ అధికారులు ముందు తొలగించాలి ఈ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత ఫైల్స్ ఆ 3 డిపార్ట్మెంట్లు ఒకేసారి ఎలా మిస్ అయినాయి అనేది ఇంకోటి తెలియాలి. 3వ పాయింట్ పివి గారి స్టేట్మెంటు ఏ విధంగా వాళ్ళు ట్యాంపర్ చేశారు, ఏ విధంగా వాళ్ళు డైవర్షన్ చేశారు, ఏ విధంగా మార్చి షార్ట్షీట్లో పొందుపరిచారు. దీని మీద ఎంక్వైరీగా నడిస్తే తాడేపల్లిలో ఉండేటువంటి బిగ్ బాస్ అరెస్ట్ కాక తప్పదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు భావిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు ఈ కేసు ఉపయోగపడుతుందా, ఆయన మెడకు ఈ కేసు చుట్టుకునే అవకాశం ఉందా భవిష్యత్తులో అనేది మీరు కూడా మీ అభిప్రాయం